ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. వాక్య నిమిత్తమై పరిశుద్ధుడు విన దేవా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ మాటలు వినబోచునుగా కూడి ఉన్న మాకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు అందించి మా ద్వారా మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున లేఖన గ్రంథము నుంచి దేవుడు తెలియచేయమంటున్న మాటను ఒకసారి మనసున పెడదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు కాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు కాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియ దేవుని జనాంగమా, దయచేసి గమనించాలండి. ఈ దినమున దేవుడు తెలియచేయముంచున్న ఓ శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు. ఎవరి విషయంలో అంట? ఈ లోక విషయంలో దరిద్రులైన వారు. దరిద్రులు అంటే అర్థం ఏంటి? కోపం వచ్చినప్పుడు బిడ్డలను తిట్టే తిట్లు అవి. ఏమంటారు? రే దరిద్రుడా అంటారు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థాలు తెలియకుండా తిట్టేస్తారా? ఏమా అర్థాలు తెలియకుండా ఏదో ఒకటి పక్కన వాళ్ళు అన్నారు కదా, నేను కూడా అనేస్తానంటారా? ఇలాగే కొత్తగా మందిరానికి వస్తుందంటే ఒక అక్క, పాస్టర్ గారు చెప్పారంట, వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసులు బూతులు తిట్టకూడదమ్మా, జాగ్రత్తగా ఉండాలా, భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలా, బూతులు తిట్టకూడదు, వారి నోట బూతులు రాకూడదు అని చెప్పాడంట. చెప్పగానే ఈమె ఆ మాట మనసులో బాగా నాటుకుపోయింది. ఈమె నోరు తెరిస్తే భయంకరమైన బూతులు వచ్చాయంట. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి స్తోత్రం, స్తుతి, స్తోత్రం అంటాం ప్రారంభించిందంట. ఈమె చాలా వరకు కంట్రోల్ చేసుకుంది. కానీ ఒక రోజున వాటర్ కొళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఆడ అందరు క్యూ కట్టారంట. ఆ క్యూ కడితే ఈమె కుండ కూడా అక్కడ పెట్టుకుంది. వేరే వాళ్ళు వచ్చేసి ఈమె కుండను పక్కన పడేసి వాళ్ళు ముందు పట్టుకుపోతూ ఉన్నారు. ఈమె వెళ్ళి పట్టుకోవడానికి వెళితే వాళ్ళు ఈమె మీద దౌర్జన్యం చేసి బూతులు తిడుతున్నారు. ఏమని పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఈమె బూతులు తిట్టకూడదు. ఈమె స్టార్ట్ చేసింది, నీకు స్తోత్రం, మీ అయ్యకు స్తోత్రం, మీ నాన్నకు స్తోత్రం, మీకు మీ అమ్మకు స్తోత్రం అని. ఇలా స్తోత్రాలు చెప్పడం ప్రారంభించేసరికి పక్కన వాళ్ళు విన్నారు. ఓహో, ఇదైతే కొత్త బూతు తిట్టుకుంటాని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారంట. నీకే స్తోత్రమే, మీ అయ్యకే స్తోత్రమే అనడం ప్రారంభించారంట. అంటే పాపం వాళ్ళకేం తెలీదు, ఆ స్తోత్రం అనే పదానికి అదొక బూత్ అనుకుంటున్నారు. గమనించండి. అలాగే నేటి కాలం ముందు చాలామంది తెలియకుండానే వాడేస్తారు కొన్ని పదాలు. కనుక ఈ రోజున దరిద్రులు అనే పదానికి అర్థం కొంచెం మచ్చుకు ఒక మాట చెప్పండి, ఏదో ఒకటి పెదవులు తెరిచి. అమ్మా తెలిసిలే, మీకు తెలిసినా చెప్పరు. ఏమీ లేనివారు. ఓకే, అయిపోయింది. కానీ గమనించండి, సందర్భం వచ్చినప్పుడు పంచుకుంటానులే. దరిద్రులు అనే పదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులు. ఎవరి విషయంలో? ఈ లోక విషయంలో. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు లేఖన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు 3 రకాలైన దరిద్రులను చూపించాడు. 3 రకాలైన దరిద్రులను చూపించాడు. ఒకటి, మీకు బాగా తెలిసిన దరిద్రులు ఉన్న రకాలు 3 రకాలు మీకు తెలిసిన వాళ్ళే. ఆ 3 రకాలైన దరిద్రుల గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమంతు భాగ్యవంతులుగా ఎలా మార్చబడ్డారో తెలుసుకుందాం. గమనించండి, లేఖన గ్రంథాన్ని మీరు చూసినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం త్రాగుబోతులను, తిండిబోతులను 3 రకాల్లో ఇదొక రకం. అర్థమైందండి?
దరిద్రులు అనేవారు 3 రకాలుగా ఉన్నారు. వారిలో ఇదొక రకం. ఏ రకం అంటే వీళ్ళు త్రాగుబోతులు, తిండిపోతులు, మూడోది ఒకటి ఉంది తిరుగుబోతులు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 రకాలు బహు భయంకరమైనవి. ఈ రోజున దారిద్రతలోకి వెళ్ళిపోవటానికి, అనగా లేమిలోనికి వెళ్ళిపోవటానికి, ఉన్నతమైన స్థితి నుంచి దిగజారిపోవటానికి కారణం ఏమిటంటే తిండిపోతులు. అందుకని బైబిల్ అంటాడు, ఒకవేళ నువ్వు తిండిపోతివా ఏం పెట్టాలంట? నోటికి ఖడ్గం అడ్డం పెట్టుకోవాలంట. జాగ్రత్త, లిమిట్ ఉండాలి. ఒకవేళ త్రాగుబోతువా జాగ్రత్త, అది లోపలికి వెళ్ళంట ఏం పుట్టించిందంట? మద్యము ఏం పుట్టించింది? మంట పుట్టించిందంట. దానివలన వెర్రి మాటలు లోపల నుంచి బయటకు వస్తాయంట. మద్యము మంట పుట్టించడం వలన లోపల నుంచి ఏం మాటలు వస్తాయంట? వెర్రి మాటలు, పిచ్చి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. ఏం అర్థం కాదు. ఆడు మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే లోపల ఉన్న మంట ఏదో ఒకటి ఆడు మాట్లాడిచ్చేసేది. చాలామంది అంటారు నిజాలు మాట్లాడతారంటారు. ఎందుకంటే ఆడికి ఏమనిపించింది అంటే టైంలో తాగిన వారికి మంట పుట్టుకొచ్చినటువంటి అర్థం ఏంటంటే ఇక చచ్చిపోతానని ఫీల్ అయిపోయి ఇక ఎడిదిరిగి చచ్చిపోతాను కదా అని తన మనసులో ఫీల్ అయ్యి వాస్తవాలు బయట చెప్తాం ప్రారంభిస్తారు. అది వెర్రి పుట్టుకురావటం అంటే. అంతకుమించి వేరేదేం లేదు. ఎందుకంటే లోపల మంట మనిషిని అలా చేసిద్ది. నడినెత్తు మొదలుకు నరి కాళ్ళు వరకు మంట పుట్టుకొచ్చిందంట బాడీ. ఇప్పుడు దేని బిడ్డలారా గమనించండి. త్రాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు. గమనించండి, ఏ పురుషుడైతే స్త్రీ బలహీనతలో ఉంచాడో, ఏ స్త్రీ అయితే పురుష బలహీనతలో ఉండిద్దో, చాలామంది అంటారు రూపాయి సంపాదించుకున్నాం అంటారు. కాదు, దరిద్రాన్ని సంపాదించుకున్నారు అంట. నేనైతే ఎందుకు తెలుసా? దేవుడు ఒక చక్కటి మాట అంటాడు లేఖన గ్రంథంలో. మీరు చూసినట్లయితే ప్రతి దేవుని జనాంగమా, దేవుని వాక్యంలో ఒక పరిశుద్ధమైన, ఒక ఉన్నతమైన అలంకరణ, ఒక స్థితిని గురించి చెప్తూ ఓ చక్కటి మాట అంటాడు. స్త్రీలు అలంకరించుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్తూ మాట అంటాడు కదా. ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అచ్చువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత ఏం చేస్తారంట? స్వపురుషులు అంటే అర్థం ఏంటి? స్వపురుషులు అంటే అర్థం ఏంటి అమ్మా? సొంత పురుషులు అంటే అద్దె పురుషులు కూడా ఉంటారు కదా. జాగ్రత్త. సొంత పురుషులు అనగా వివాహము ద్వారా దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేసి సొంతంగా తన కొరకు ఇవ్వబడిన తన బాధ్యతను స్వీకరించడానికి ఇవ్వబడిన వ్యక్తి. వీరు అలంకరించుకోవడం తగు మాత్రపు వస్త్రములతోనూ వెలగల వస్తువులతో కాక వారు స్త్రీలు అలంకరించుకున్నారంట. ఒకసారి అలంకరణ గురించి, ఒక మార్చన గురించి తిమోతి ఏమని చక్కటి మాట చదివిస్తున్నాడు ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక చక్కటి మాట అంటాడు. ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఏ క్రియలు అంటమ్మా? సత్క్రియలు. ఏమిటి ఆ సత్క్రియ? సొంత పురుషునికి లోబడి ఉండటమే సత్క్రియ. ఈ రోజున పరపురుషులకు, పరస్త్రీలకు లోబడినంత విధంగా కట్టుకున్న భార్యకి విలువ లేదు ఇంట్లో. అర్థమైందండి? కట్టుకున్న భర్తకు విలువ లేదు. బయటోళ్ళకు జస్ట్ ఫోన్ కాల్ వస్తే చాలు, ఎక్కడ డేక్ష డబాల్ పక్కన. ఈ రోజున చాటల చేతికి వచ్చేసరికి జీవితాలు బజారు పడిపోతున్నాయి. జాగ్రత్త సుమా. భయంకరమైన స్థితి అండి, భయంకరమైన స్థితి. విచ్చలవిడితనము బయలుదేరింది. భయంకరమైన శాపము ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. చాలామంది అనుకుంటున్నారు
మేము దరిద్రులము కామనుకుంటున్నారు. చాలామంది దారిద్ర్యంలోనే బ్రతుకుతున్నారు. కనుక ఈ దినమున ఒకటి, దరిద్రులు అనే పదంలో ఎందుకు దరిద్రులుగా మారుతున్నారంటే, తిండిబోతులు, ఇంకా త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఈ మూడిటి వలన ఎలా మారుతున్నారంట? దరిద్రులుగా మారుతున్నారంట. దయచేసి గమనించండి. అటు దరిద్రుడండి, చూడు ఎంత దరిద్రుడు, ఎంత దరిద్రాలు చూడు. ఎందుకు ఆ పదాన్ని వాడాల్సి వస్తుంది? ఆ పదము పరిస్థితులను బట్టి వాడతారు. కానీ పరిస్థితులను బట్టి ఆ పదాన్ని వాడినప్పుడు ఒక్కొక్క పరిస్థితుల్లో ఆ పదం ఒక్కొక్కలాగా మారుతుంది. ఈ ఒక్క పదమే పరిస్థితిని బట్టి వాడతారు. కానీ పరిస్థితిని బట్టి ఆ పదంలో కూడా పవర్ పెరుగుతుంది, పవర్ తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ దినమున ఈ లోక విషయంలో దరిద్రులైన వారు ఈ శ్వాసమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న దరిద్రులు ఎలాంటి వారంటే, త్రాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు, వీరు దరిద్రులుగా మారుతున్నారు. రెండవ దారిద్రతలో మొదటి దాంట్లోనే రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. దరిద్రులు, మొదటి దరిద్రులో నుంచి రెండవ పదం, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఎవరంటే వీళ్ళు దరిద్రులు. ఇదొక దరిద్రం. గమనించండి, ఎలాంటి దరిద్రం అంటే, వీరికి సంపద ఉంటుంది, వీరికి ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక పేదవాడికి గుప్పులు విప్పి సహాయం చేయడానికి, అమ్మా భిక్షాందేహి అంటే చాలు, ఒక ముద్దన్న వీటానికి కూడా మనసు రాదు. ఒక వ్యక్తి మీద కనికరపడి, నాకు దేవుడు సమృద్ధి ఇచ్చాడే, నాకు సహాయం చేస్తాడు, ఇదిగో ఇంత సమృద్ధి ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఈ కొంచెం నేను వారికి సహాయం చేయకపోతే ఎట్లా అన్న ఆలోచన రాదు. ధనవంతులే, వాడికి సహాయం చేస్తే నాకేంటి, వీళ్ళకి హెల్ప్ చేస్తే నాకేంటి, ఈ ఆలోచనలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇతరులకు ఎప్పుడైతే నువ్వు గుప్పిళ్ళు ఇప్పటం, సహాయం చేయడం ప్రారంభిస్తావో, నువ్వు కలిగిన దానిలో పరలోకమందు నీ కొరకు ధనాన్ని సమకూర్చుకుంటావు. అది గమనించండి. బైబిల్లో చక్కటి మాట అంటాడు. మత్తయి సువార్త, ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము లేఖన గ్రంథంలో మీరు చూసినట్లయితే 19వ వచనం నుంచి 19-20 వచనాలు చదవండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చెమటైనను తుప్పైనను అది తినివేయదు. చాలండి. ఎక్కడ కూర్చుకోవాలంటే ధనాన్ని మనం ఎక్కడ దాచుకుంటాం? ఎన్ని డబ్బులు దాచుకుంటే అంత గొప్ప, అంత పేరు, అంత దెబ్బ. అర్థమైందండి? ఎంత ఎంత సంపాదించుకుంటే అంత పేరు ప్రఖ్యాతులకు ఉంటాయి. ఈరోజు ధనం లేకపోతే విలువ లేదండి అని ప్రతి వాళ్ళ, క్రైస్తవులు సైతం కూడా ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, ధనం లేకపోతే విలువ లేదు. ధనమే విలువ కాదు, కానీ విలువ అనేది నీ మనసుకు తగినది. అది ధనంతో కూడింది కాదు. విలువ అనే పదం దేనికి సంబంధించింది? అది నీ మనసుకు సంబంధించింది. అర్థమైందా? నీ మనసులో వీళ్ళు నన్ను చీ అంటున్నారు అలా అనిపించుకోకూడదని నీ మనసులో ఉంటే నువ్వు గౌరవంగా ఉంటావు. వాళ్ళు ఏమంటారు నాకు ఎందుకు అనుకుంటే నువ్వు ఎంత ధనవంతురాలైనా ఏముంటుంది ఆడ. అర్థమైందండి? విలువ అనేది ఎక్కడికి సంబంధించింది? మనసుకు సంబంధించింది, కానీ ధనానికి సంబంధించింది కాదు. ఈ ధనము నీకేమిస్తుంది? ఈ ధనమును గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఈ భూలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. బ్రతకడానికి ధనం కావాలి, కానీ కూర్చుకొనవద్దు అంటున్నాడు. ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకమందు. పరలోకమందు నువ్వు ధనం కూర్చుకోవాలంటే ఈ భూలోకమందు మనం చేయాల్సింది ఏమిటి? సత్క్రియలు అనే ధనాన్ని పరలోకమందు కూర్చుకోవాలంట. ఏ ధనము? సత్క్రియలు. గమనించండి,
సత్క్రియలు అనగా మంచి పనులు మనం ఎప్పుడైతే చేస్తామో అది పరలోకమందు మనకు కూర్చోబడుతున్న ధనము. అందుకని ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, సద్బోధకుడా, నేను పరలోక రాజ్యానికి వారసుడిగా మారాలంటే నేనేం చేయాలయ్యా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? నీకున్నది అమ్మి పేదలకు పంచి, అర్థమైందండి, నన్ను వెంబడించు అన్నాడు. ఆయనకి నచ్చంది ఏంటి? తనకున్నది పేదలకు పంచడం నచ్చలా, అనగా సత్క్రియలు చేయటము నచ్చలా. దానికి అర్థం అది. మంచి క్రియలు చేయటం నచ్చలా. ఈ లోకం అశాశ్వతమైన ఈ లోకంలో బ్రతకటానికి దేవుడు సమృద్ధి నీకు ఇస్తున్నప్పుడు, నీకు ఉన్నది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకు, దేవుని పని కోసం నీకు కేటాయించుకో. దానికోసం నువ్వు ఖర్చు చేసే ప్రతిదీ పరలోకమందు నువ్వు దాచుకుంటావు. ఇది 100% వాస్తవం. దేవుని కోసము నువ్వు ఖర్చు చేసే ప్రతి రూపాయి పరలోకములో నువ్వు దాచబడుతుందని బైబిల్ చెబుతుంది. నేను నమ్ముతున్నాను. ఒకవేళ లేఖన గ్రంథాన్ని నువ్వు నమ్మితే నువ్వు దాని విశ్వాసం ఉంచు చాలు. ఎందుకంటే ఈ భూలోకంలో ఎప్పుడు మన ప్రాణము పోయిందో తెలియదు. ప్రియులు, అమెరికా దేశంలో చార్లీ కార్ వారు వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. మోటివేషను యవనస్తుల కొరకు ఎక్కువ శాతం భయంకరమైన స్థితిలో ఉన్నవారికి వాక్యాన్ని పంచుకుంటున్నారు. నిజంగా ఆ బుల్లెట్ ఒక యానిమేషన్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తారు. రాత్రి నేను అది చూస్తూ ఉన్నాను. దాంట్లో చాలా క్లారిటీగా చూపించారు. ఆ వ్యక్తి హాల్లోకి వెళ్ళటము, పైనుంచి ఆ బుల్లెట్ ఇక్కడ దిగటం, 30 సెకండ్స్లో ఒక వ్యక్తి తను క్వశ్చన్ వేస్తాడంట, 30 సెకండ్లో నీ ప్రాణం పోతుంది అంటున్నప్పుడు నువ్వేం చేయగలవంటే, ఆ 30 సెకండ్ల సమయంలో కూడా యేసు ప్రభువు నమ్మని చెబుతానని చెప్పాడంట. జస్ట్ 30 సెకండ్స్ టైంలో ఇంకా ప్రాణము పోతుంది అన్న టైంలో నువ్వేం చేయగలవు అంటే, నా ప్రాణాన్ని కాపాడుకోక ప్రయత్నిస్తాను, నేను బ్రతకడానికి నేను ఏదో ఒకటి ఛాయశక్తులు ప్రయత్నిస్తానని చెప్పలా. ఆ 30 సెకండ్లో కూడా యేసు ప్రభువుని నమ్మండి అని చెప్తానన్నాడంట. సత్క్రియలు అనే ధనాన్ని నువ్వు ఎప్పుడైతే ఖర్చు చేస్తావో, ఆ ధనాన్ని ఎప్పుడైతే నువ్వు చేస్తావో, లేమిలో ఉన్నా కానీ నువ్వు కలిమిలోని జీవితాన్ని గడుపుతావు. ఆమేన్. ఈ భూలోకమందు దరిద్రతను అనుభవించవచ్చు, ఈ భూలోకమందు లేమి నువ్వు అనుభవించవచ్చు, కానీ పరలోకమందు గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. నేటి కాలం ముందు చాలామంది జీవితాలు ఈ భూలోకమందు దారిద్రతను అనుభవిస్తున్నారు. ఎలా తెలుసా? ధనవంతులై ఉండే కూడా మేము దరిద్రులము, మాకేమీ లేదని ఆలోచనతో. ఆ యొక్క మొదటి విషయంలోనే మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురంట. అంటే అర్థం ఏంటి? వీరు ఎవరి దగ్గర కాజేసేవారు వీళ్ళు? అమ్మ, అర్థమైందా? లోకం అంటే అడుక్కునోడి దగ్గర గిరుకునోడ్లా తయారయ్యరా అంటారే. అడుక్కునోడి దగ్గర గిరుకునే వాళ్ళ తయారయ్యాడు అంటారే. అట్లా దరిద్రుల నోట్లో ఏమేస్తారంట వీళ్ళు? మన్ను అంట. అంటే వారు నోటికి ఏం పెడుతున్నారు? ఒకవేళ దరిద్రునికి ₹1 సహాయం చేస్తే వాడు ఆ రూపాయితో ఒకవేళ మేడ కట్టుకోవచ్చు, మిద్దు కట్టుకోవచ్చు, లేకుంటే కోటేశ్వరుడు అవ్వచ్చేమో. గమనించండి ప్రతిదిన బిడ్డలారా, దరిద్రులుగా ఉండి ధనవంతులుగా ఉన్నవారు భారతదేశంలో చాలామంది ఉన్నారు. భారతదేశంలో చాలామంది ఉన్నారు. అడుక్కుంటారు. రోజుకి వారి శాలరీ బేసిక్ని చూసుకుంటే, నెలసరి వచ్చేసరికి వారికి ఆదాయం చూసుకుంటే వారు బయట డ్యూటీకి వెళ్ళిపోయి అడుక్కోవడం చూసుకుంటారు. అలా చాలామంది జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారు కాదు. ఇక్కడ దరిద్రుల నోట్లో మన్ను కొట్టే విధానం అంట. ఏ ప్రియ దినబిడ్డలారా, దయచేసి గమనించండి. నీకంటే బలహీనుడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వానికి సహాయం చేయగాని వానికి ఎప్పుడు వారిని పనికి అడ్డమో తగలొద్దు. వానికి ఒకవేళ ఎవరన్నా ₹1 సహాయం చేస్తానని మనసును ప్రేరేపితే, ఆయనకి ఎందుకు వదిలే, ఆయనకేం తక్కువ. అర్థమైందా? ఆయనకి ఎందుకండి అనవసరంగా? పక్కన ఆయన ఉన్నాడు చూడు, కోటేశ్వరుడు, ఆయనకేం తక్కువ లేదు, పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకి ఎవరు చేస్తారు?
దరిద్రుల నోట్లో మన్ను కొట్టడం అంటే అర్థమైందా? నువ్వు చేయవలసింది కష్టంలో ఉన్న వానికి నువ్వు సహాయం చేయాలి. నీ పేరు శిలాఫలకం మీద వేసేవాడికి నువ్వు సహాయం చేస్తే నీకేంటి లాభం? సహాయము అనగా అర్థం ఏంటంటే తిరిగి ఆశించినది సహాయము. అప్పు అంటే అర్థం ఏంటి? తిరిగి మరలా ఆశించేది అప్పు. నువ్వు సహాయం చేయాలి అనుకున్నప్పుడు తిరిగి ఆశించకుండా నువ్వు సహాయం చేయాలి. అది కూడా మేలు పొందదగిన వారికే చేయుడి అన్నాడు దేవుడు లేఖనంలో. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year.